నిర్మాత బన్నీవాస్ మిత్రమండలి అనే చిత్రం ద్వారా బీవీ వర్క్స్ బ్యానర్ను ప్రారంభించారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓం, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలో నటించారు. నిహారిక ఎన్ఎం ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. టీజర్ ఆవిష్కరణలో అల్లు అరవింద్ మాట్లాడుతూ నిహారికను తానే ఎంపిక చేశానని, ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి సెలెక్ట్ చేశానని తెలిపారు. కొత్త దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా గురువారం టీజర్ ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఇక్కడ అందరూ నన్ను వయసులో చాలా పెద్దవాడిని చేసి మాట్లాడుతున్నారు. నేను ఇంకా చాలా యంగ్ గా ఫీల్ అవుతున్నా. ఆ అమ్మాయి నిహారిక కూడా హృదయంలో చోటిచ్చా అన్నది. బన్నీవాస్, ఎస్కేఎన్ గీతా ఆర్ట్స్ పిల్లలు నా పిల్లలు కాదు. నా పిల్లలు అన్నానంటే వాటాలకు వచ్చేస్తారు. కుటుంబంలో దెబ్బలాటలు వచ్చేస్తాయి అని సరదాగా అన్నారు. నేను యంగ్ స్టార్స్తో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. దానివల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ అవుతూ ఉంటుంది. నాతో తినడం వల్ల వాళ్ళకు ఎంత లబ్ధి పొందుతారో తెలియదు, కానీ నేను మాత్రం చాలా లబ్ధి పొందుతానని తెలిపారు. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించారు. ఒక పావు గంట చెప్పిన తర్వాత నా వల్ల కావడం లేదు సార్, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. మీ ముందు కథ చెప్పలేకపోతున్నానని చెప్పి వెళ్ళిపోయారు. నేను కథ వినకుండానే నేరుగా సినిమా చూడబోతున్నాను. వీరందరి మాటలు వింటుంటే దర్శకుడిలో చాలా మ్యాటర్, వెటకారం ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశారు. అప్పుడే అనిపించింది ఇతను మంచి స్థాయికి వెళ్తాడని. వాసు 3-4 ఫోటోలను తీసుకొచ్చి ఈ అమ్మాయిల్లో ఎవరైతే బాగుంటుందని అడిగాడు. నేను నిహారిక ఫోటో చూసి ఈ అమ్మాయిని తీసుకోమని చెప్పా. ఆ అమ్మాయి మీకెలా తెలుసు అని అడిగితే, అబ్బో ఇన్స్టాగ్రామ్లో తెగ చూశాను అని చెప్పా. నేను ఒక ఫేక్ అకౌంట్తో ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటా. ఒరిజినల్ ఐడితో ఫాలో అయితే ఏం కామెంట్స్ పెడతారో తెలియదు. కొందరు కామెంట్స్ వినలేం, చూడలేం, చదవలేం, అంత దరిద్రంగా కామెంట్స్ పెడుతూ ఉంటారు. అందుకే నా పర్సనల్ ఐడితో అందరినీ ఫాలో అవుతూ ఉంటా. పోస్టులు చూస్తూ ఉంటా. నిహారికను చూడగానే నచ్చింది. ఈ అమ్మాయి ఇన్స్టాలో చాలా స్పీడ్ అని అల్లు అరవింద్ అన్నారు.